ఆంధ్ర పబ్లిక్ కూడా మార్పు కావాలి, పాలన మారాలి అని అనుకున్నారు. ఆంధ్రను చంద్రాల్ సారే ఏలు పెట్టి మంచిగా నడిపిస్తాడని నమ్మిర్రు. జగనన్న ఎన్ని పైసలు వంచే పథకాలు పెట్టినా, ఎన్ని సంక్షేమాలు చేసినా సాచి వెట్టి కొట్టిండ్రు ఆంధ్ర జనం. ఆంధ్రలో కూటమి సునామీ ముంగట పంక రెక్కలు పట్టుని ఇరిగిపోయినాయి. 2019లో సైకిల్ పార్టీకి ఎసొంటి గతి పట్టిందో ఇప్పుడు పంక పార్టీకి అదే గతి పట్టింది. మంత్రులు మాజీ మంత్రుల్ని మట్టి కరిపించారు ఓటర్లు. స్పీకర్ తమ్మినేని తట్టబుట్ట చదువుకోమన్నారు. ఫైర్ బ్రాండ్ రోజక్కను రోట్లేసి దంచినట్టు వేసిర్రు. బూతుల మాటల రారాజు కొడాలి నానిని కోడితే పత్తకు లేకుండా పోయిండు. వంశీ అన్నకు ఏ అంశం కలిసి రాలేదు. సంబరాల అంబటి సారుకు ఏడిపే మిగిలింది. ఎగ్జిట్ పోల్స్ లో చెప్పిన అన్ని ఉత్తకత అయింది చూడుర్రి. సర్వేలకు కూడా జనం నాడు అంతు చిక్కలేదు. ఆంధ్రాల సర్వేలు అన్ని సట్టుబండలే అయిపోయినాయి. వైసీపీ సర్కార్ మీద జనం ఏ పార్టీ కుత ఉడికిపోయిర్రో ఈ ఫలితాలతోటి బయటపడ్డది. కూటమి 150 జాగల లీడ్ ఉండే వరకల తెలుగుదేశం ఆఫీస్ కాడ సంబరాలు మిన్నంటినాయి. పటాకులు కాల్చి డాన్సులు చేసుకుంటా స్వీట్లు తినిపించుకుంటా మస్తు కుషైతురు సైకిల్ పార్టీ వాళ్ళు. అటు పంక పార్టీ ఆఫీస్ కాడ చూద్దామన్న పురుగు కనిపిస్తలేదు. కౌంటింగ్ కేంద్రాలకించి వైసీపీ వాళ్ళంతా నెత్తులు నెలకేసుకొని మరలి చూడకుండా వెళ్ళిపోయారు. ఆంధ్ర ఎన్నికల్లో చక్రం తిప్పేది జగన్ లేదంటే చంద్రబాబు సారే అనుకున్నారు అంతా. కానీ వాళ్ళిద్దరిని కాదని ఈసారి చక్రం తిప్పింది మాత్రం పవన్ కళ్యాణ్ సారే. జగన్ నిన్ను అతపాతాళానికి దొక్కుతా అని షరతు కట్టి మరి ఆ పని చేసి చూపించిండు పవన్ కళ్యాణ్ సారు. కూటమి విజయానికి ఎన్ను బొక్క లెక్క నిలిచి అధికార పీఠం ఎక్కబోతుండు పవన్ కళ్యాణ్ సారు. ఇప్పుడు దునియా మీద అందరికంటే ఎక్కువ కుషైతున్నది ఎవరన్నా ఉన్నారా అని అంటే అది పక్కా పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్సే. సార్ కంటే ఎక్కువ ఆయన గెలవాలని ఆరాటపడ్డది అభిమానులే. ఆయన మీటింగ్ పెడితే సభలకు పోయేది కానీ ఓట్లయితే ఎక్కపోతుండే. కానీ ఈసారి పరిస్థితి మారింది. జనసేన హవా కనిపించింది. పవనాల సార్ ఆశలు పాలించినాయి. కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు పవనాల సార్ కట్టిన పొత్తులు పనికొచ్చినాయి. ఆంధ్రాలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పవర్లకు వచ్చిందంటే పక్కా పవన్ సార్ కృషి అని చెప్పాలి. కాపుల ఓట్లను టీడీపీకి మళ్లీ చుట్లైనా జగన్ వ్యతిరేక ఓటును కూటమి దిక్కు మల్పుట్లనైనా పవనాల సారే ముఖ్య కారణం. ఇక ఆయనను చూసే సైకిల్ కు ఓటేసిరు కానీ ఇంకేది కాదన్నది సుస్పష్టము. చంద్రాల సార్ సంగతి తెలిసినా కూడా పవనాలు నమ్మే కూటమికి అధికారం అప్పచెప్పి జనం అనుట్ల ఎటువంటి సందేహం లేదు. ఓట్లప్పుడు జగన్ నెత్తి మీద కాలు పెట్టి నేను అతపాతాలానికి దొక్కుతా అని పవన్ సార్ షరతు కట్టిండు. అన్నట్టే ఇలా జగన్ ను అతపాతాలానికి దొక్కేసినట్టు చేసిండు. బలి చక్రవర్తి కూడా వామనుని చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. పోయినసారి కంటే సగంలో సగం సీట్లు కూడా రానికుండా చేసిండు. పవనాలు 3 పెళ్లిళ్ళు చేసుకుంటాను వైసీపీలు ఎక్కిరిచ్చిర్రు. పాలిటిక్స్ తెలియదని పక్క నవ్విర్రు. ఇప్పుడు వాళ్ళ పంకరెక్కలను పీకే సారే ఎరగొట్టింది చూసి ఏడిపోయి మిగిలింది వాళ్ళకు. మొత్తానికైతే ఆ దెబ్బతోటి పవనాలు సార్ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పోరి